కర్నూలు జిల్లా ఆత్మకూరులోని కొట్టాల చెరువులో అమానుష ఘటన వెలుగు చూసింది. దొంగతనం చేసిందనే నెపంతో 9 ఏళ్ల చిన్నారిని షాప్ నిర్వాహకుడు స్తంభానికి కట్టేశాడు. 3 గంటల పాటు చిన్నారిని భయభ్రాంతులకు గురిచేసి టార్చర్ పెట్టారు. స్తంభానికి గట్టిగా కట్టేయడంతో చిన్నారి చేతులకు గాయాలయ్యాయి. ఇందాక కాదు అక్కతో ఏమన్నావు? నువ్వు కింద పడుతుందిరా మరి ఈ పిల్లాంటి రామనాయక మనవారండి ఒక పిల్లలే ఉంది. అది అరుణనే తీసుకుంటే మళ్ళీ నాకు చెంపలకు వేసి కొట్టి బెర్రు కట్టేసి చేతులకి కట్టేసి తర్వాత సరే రేపు ఈ పాపకి పోద్దాం అప్పుడు మాట ఉంటది. తర్వాత అగ్గి పుల్లలు తీసి అంతిద్దాం పెట్రోల్ పోసి తర్వాత మళ్ళా కూరబేర తీసుకొని తిన్నాం చచ్చిపోయినాక అన్నాడు అని నింటే మళ్ళా తర్వాత మళ్ళా కొట్టింది మళ్ళీ నాయకు. చెప్తావా ఇందాక ఏమన్నావు అని కొడుతున్నాడు. ఇంకా కొట్టుతుంటే ఇందాక మీ అమ్మ మీద చెప్పు ఇప్పుడు అని ఇంటే ఇందాక ఏమన్నా మా అమ్మ పోయినాక ఇందాక ఏమన్నా నువ్వు ఏమన్నావు అని కొట్టిండు. కొట్టి మళ్ళా తర్వాత ఏమి ఇట్ట వస్తున్నావు అని మా అమ్మ అంటే వదలవంటే రాజు ఎవరు మీ వాళ్ళు చూసి రాజు వాళ్ళు తీసినంటే నువ్వు వరలుతో ఏందక్కాను నువ్వు మాట్లాడలే ఎందుకు కదా కలిసి వచ్చింది. ఎన్నిసార్లు చెప్తాను